సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది హరీష్ అకాడమీ. గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఈ, ఏడబ్ల్యూ, జనరల్ స్టడీస్ ఇలా అన్ని ఆన్లైన్ కోర్సులపై సంచలన డిస్కౌంట్ ఆఫర్స్. ఇలాంటి భారీ తగ్గింపు ఇంతకు ముందు చూసుండరు, ఇక ముందు చూడలేరు. ఈ సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ మార్చి 18 నుండి మార్చి 26 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్స్ 8341116915 మరియు 9347700250. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనిసెఫ్ రిపోర్ట్ వార్తలో నిలిచింది. యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ వారు విడుదల చేసిన నివేదిక. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని అంశాలు ఐక్యరాజ్య సమితి మరియు దాని యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో, FAO కానివ్వండి, WHO, యూనిసెఫ్, యునెస్కో, ఇలాంటి సంస్థలు ఇచ్చే నివేదికలు ఏవైతే ఉంటాయో, రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులోని గణాంకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. తరచూ పోటీ పరీక్షల్లో వీటి గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ అంటున్నాను. సో యూనిసెఫ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇక్కడ ఒక కీవర్డ్ చూడండి, చిల్డ్రన్స్ అంటున్నాను, చిన్నారుల కోసం. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలో చిన్నారుల కోసం పనిచేస్తున్న ప్రపంచ సంస్థ అనొచ్చు. సో యూనిసెఫ్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యూనిసెఫ్ వారు విడుదల చేసిన ఒక నివేదిక. ఈ నివేదికకి ఇతివృత్తం ఏంటి అంటే, అసలు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు నీటి సమస్యలను ఎదుర్కొని బ్రతుకుతున్నారు, అసలు నీరే లేని ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని గణాంకాలను ఒక నివేదిక రూపంలో విడుదల చేసింది. ఈ నివేదిక పేరేంటి అంటే రీఇమాజినింగ్ వాష్ రీఇమాజినింగ్ వాష్ వాటర్ సెక్యూరిటీ ఫర్ ఆల్. గుర్తుంచుకోండి, వాటర్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈ రిపోర్ట్ పేరేంటి? రీఇమాజినింగ్ వాష్ అంటున్నాను. వాష్ అనే పదం ఎక్కడ కనిపించినా దీని యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. సో వాటర్, శానిటేషన్, హైజీన్ అనే పదాలు ఏదైతే ఉంటుందో కలయికే వాష్. సో వాటర్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అనే రిపోర్ట్ లో ఏం చెప్తుంది యూనిసెఫ్ అంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.42 బిలియన్ పీపుల్ నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర నీటి కరువు పరిస్థితుల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్రతుకుతున్నారంట. ఇక్కడ చిన్నారులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మొత్తం సంఖ్య చెప్తున్నాను. ప్రపంచంలో దాదాపు 1.42 బిలియన్ పీపుల్ అసలు నీటికి సంబంధించి వాటర్ వల్నరబుల్ రీజన్స్ లో బ్రతుకుతున్నారంట. ఇందులో చిన్నారులు దాదాపు 450 మిలియన్ చిన్నారులు ఉన్నారంట. సో చిన్నారులు అంటాను కదా, యూనిసెఫ్ అంటేనే చిన్నారుల కోసం పనిచేసే సంస్థ. సో అవుట్ ఆఫ్ 1.42 బిలియన్ పీపుల్స్ లో దాదాపు 450 మిలియన్ చిన్నారులు ఉన్నారంట. సో ఈ సమస్యను ఎదుర్కొంటున్న, నీటి సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఏ ఏ ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు దీనికి సంబంధించి చూద్దాం. సో ముఖ్యంగా ఈస్టర్న్ అండ్ సదర్న్ రీజన్స్ ఆఫ్ ఆఫ్రికా. సో ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఈస్టర్న్ అంటే తూర్పు ప్రాంతము మరియు దక్షిణ ప్రాంతాలు. ఆఫ్రికా ఖండం ఉంటుంది కదా, సో ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతము మరియు దక్షిణ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇక్కడ మొత్తం జనాభా 100 మంది అనుకుంటే 100లో దాదాపు 58% మంది నీటి సమస్యను, తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారంట. చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలోనే అత్యంత నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతం ఏది అంటే మనకు సో ఈస్టర్న్ అండ్ సదర్న్ రీజన్ ఆఫ్
ఆఫ్రికా. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఆఫ్రికా ఖండంలోని వెస్టర్న్ ప్రాంతం ఉంటుంది కదా, సో వెస్టర్న్ మరియు సెంట్రల్ ఆఫ్రికా ప్రాంతంలో దాదాపు 31% పీపుల్, చిన్నారులు, అందరికి ఇదంతా చిన్నారులకు సంబంధించి, సో 31% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ వాటర్ క్రైసిస్. సో వాటర్ వల్నరబుల్ ఏరియాస్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏషియా విషయానికి వస్తే సౌత్ ఏషియాలో దాదాపు 25% చిన్నారులు, మొత్తం సౌత్ ఏషియా ప్రాంతంలో, దక్షిణ ఆసియా ప్రాంతంలో బ్రతికే చిన్నారులు ఉంటారు కదా, 100 మంది అనుకుంటే ప్రతి 100లో 25 మంది చిన్నారులు తీవ్ర నీటి కరువుతో, నీటి సమస్యలను ఎదుర్కొంటూ బతుకుతున్నారు. సో నీరు కనిపిస్తేనే చాలా సంబరపడే పరిస్థితులు అన్నట్టు. అండ్ నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో దాదాపు 21% చిన్నారులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ప్రపంచంలో ప్రతి 5 చిన్నారుల్లో ఒక చిన్నారి తీవ్ర నీటి కరువు లేదా తీవ్ర నీటి సమస్యలను ఎదుర్కొంటూ ప్రాణాలతో ఉన్నారంట. ఇదొక అంశం ఇంపార్టెంట్. అండ్ భారతదేశం విషయానికి వస్తే ఆల్మోస్ట్ 20 మిలియన్ లేదంటే 2 crores పీపుల్, 2 కోట్ల మంది చిన్నారులు తీవ్ర నీటి సమస్యలు ఉండే ప్రాంతాలు ఉంటాయి కదా. ముఖ్యంగా మనకు నీటి సమస్యలు ఉండే ప్రాంతాలు అంటే యూపీలోని బుందేల్ఖండ్ కానివ్వండి, సో ఇలాంటి ప్రాంతాలు, ఎడారి ప్రాంతం కానివ్వండి, తార్ ప్రాంతం కానివ్వండి, అసలు నీరే దొరకని ప్రాంతం, ఒకవేళ నీరున్నా కూడా టోటల్గా అవి తాగడానికి కూడా పనికిరాని వాటర్ అన్నట్టు. సో ఇలాంటిదే. సో అలా దాదాపు భారతదేశంలో 2 కోట్ల మంది చిన్నారులు తీవ్ర నీటి సమస్యలు ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 హాట్ స్పాట్స్ గురించి పేర్కొంటుంది. 37 హాట్ స్పాట్స్ అంటే ఏంటంటే, ఈ హాట్ స్పాట్స్ ఏంటంటే అక్కడ ఎక్కువగా నీటి సమస్యలు ఉంటాయి. ఈ 37 హాట్ స్పాట్స్ లో కూడా దాదాపు 80 దేశాలను హాట్ స్పాట్స్ గా గుర్తించింది. అంటే 37 ప్రాంతాలు, ప్రపంచమంతా కూడా ప్రాంతాల పరంగా విభజించింది అన్నట్టు. 37 హాట్ స్పాట్స్ తీవ్ర నీటి కరువు ఉన్నాయని. ఆ హాట్ స్పాట్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 80 దేశాలు ఉన్నాయంట. చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలతో ఈరోజు ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన ఒక నివేదిక వార్తలో నిలిచింది. ఆసియా ఖండంలో మాత్రం ఒకవేళ జనాభా పరంగా చూస్తే సౌత్ ఏషియా ఉంది కదా, అక్కడ పర్సెంటేజ్ చూసుకుంటే మనం ఓన్లీ 25% ఉంది. కానీ జనాభా పరంగా చూస్తే మాత్రం 155 మిలియన్ చిన్నారులు అత్యధికంగా సౌత్ ఏషియా ప్రాంతంలో నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో పర్సెంటేజ్ వేరు చెప్పాను, ఇక్కడ జనాభా పరంగా చెప్పాను. సో ఏవైతే ఉన్నాయో ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. 1 in 5 గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా 1.42 గుర్తుంచుకోండి. అందులో ఎంతమంది చిన్నారులు అంటే 450 మిలియన్. అండ్ ఖండాల పరంగా మనం చూసినా, ఖండం పరంగా చూస్తే ఆఫ్రికా, ఆసియా గురించి చెప్పాను. అత్యధికంగా నీటి సమస్యలు ఉండేవి ఈ 2 ఖండాల్లోనే, ఆఫ్రికా, ఆసియా ప్రాంతంలోనే. మిగతావన్నీ కూడా నీటి సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. సో అలా ఆఫ్రికాలో కూడా అన్ని ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాలు మాత్రం తీవ్ర నీటి కరువు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు యావరేజ్ గా ఉన్నాయి. అందులో కూడా వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, సౌత్ అండ్ నార్త్ ప్రాంతం మాత్రం ఆఫ్రికాలో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే అడవులు కానివ్వండి, చాలా ఉన్నాయి. సో ఇలాంటి అంశాలతో ఈరోజు ఒక నివేదిక వార్తలో నిలిచింది. ఖచ్చితంగా ఈ గణాంకాల గురించి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో నీటికి సంబంధించి ఈరోజు ఒక ఒప్పందం వార్తలో నిలిచింది. ముఖ్యంగా డెన్మార్క్ వార్తలో నిలిచింది. సో గవర్నమెంట్ ఆఫ్ డెన్మార్క్ కి, అంటే డెన్మార్క్ ప్రభుత్వానికి మరి ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్. సో UNOPS అనుకోండి, లేకపోతే UNOPS అని గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్. సో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కోపెన్హాగన్. సో కోపెన్హాగన్ మీరు పర్యావరణ శాస్త్రంలో చాలాసార్లు చూస్తారు. కోపెన్హాగన్ సమ్మిట్ కానివ్వండి, డిక్లరేషన్ కానివ్వండి, కోపెన్హాగన్. సో కోపెన్హాగన్ ఏ దేశంలో ఉంది? డెన్మార్క్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో డెన్మార్క్ అంటేనే పాల పరిశ్రమ విషయంలో అద్భుతమైన దేశం. సో డెన్మార్క్. ఇటీవల కూడా చాలాసార్లు మనం చూసాం మింకులు అని, బర్డ్ ఫ్లూ సంబంధిత అంశాల గురించి. సో అలాంటి డెన్మార్క్ ప్రభుత్వానికి మరియు డెన్మార్క్ లో ఉన్న ఒక ప్రపంచ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలోని యూపీ రాష్ట్రం ఉంది కదా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 2 రీజన్స్ గుర్తుంచుకోండి. ఆ రీజన్స్ ఒకటి బుందేల్ఖండ్ రీజన్. సో బుందేల్ఖండ్ రీజన్ మరియు వింధ్యా రీజన్. వింధ్యా పర్వత ప్రాంతాలు అంటాం. వింధ్యా అంటే మనకు మధ్యప్రదేశ్, యూపీ గుర్తుకు రావాలి. సో వింధ్యా రీజన్. సో బుందేల్ఖండ్ అండ్ వింధ్యా రీజన్స్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ 2 ప్రాంతాలు కూడా నీటి సమస్యతో ఉన్న ప్రాంతాలు. నిన్నటి క్లాస్లో కూడా ఒక అంశాన్ని చెప్పాను. భారతదేశంలోనే మొట్టమొదటి
ఇంటర్లింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 2 నదులను అనుసంధానం చేసే ప్రక్రియ. దేశంలోనే మొట్టమొదటిసారి ఏ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్నారంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. నిన్న క్లాస్లో దాని గురించి ఎలాబరేట్గా మనం చూసాం. నదుల అనుసంధానం అంటే ఏంటి, కెన్ ఏంటి, బెత్వా ఏంటి, ఈ 2 నదులను ఎలా అనుసంధానించబోతున్నారు, ఏ ప్రాంతం ఎలా బెనిఫిట్ అవబోతుంది. 2 నదులు కూడా బెనిఫిట్ అవుతాయి. ఒకటేంటంటే తీవ్ర వరదలు సంభవించే నది కెన్, ఒకటేమో బెత్వా. ఇక్కడ నీళ్లే ఉండవు, నది మాత్రమే ఉంటుంది, నీళ్లు ఉండవు. సో అలా ఈ బెత్వా పరిసర ప్రాంతాల్లో ఉండే బుందేల్ఖండ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో తీవ్ర నీటి కరువుతో కూడిన ప్రాంతం. అలాంటి బుందేల్ఖండ్ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. సో ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ డెన్మార్క్, ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దేనికి వీరు సహకారం అందించబోతున్నారు, సపోర్ట్ చేయబోతున్నారు అంటే ఈ బుందేల్ఖండ్ మరియు వింధ్యా రీజన్ లో నివసించే ప్రజల కోసం నీటి సౌకర్యాలు కల్పించే ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతుంది ప్రస్తుతం, జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా అమలవుతుంది, కానీ దేశంలోని ఈ 2 ప్రాంతాలకి మాత్రము సహకారం అందించే జల్ జీవన్ మిషన్ కి ఈ ప్రాజెక్ట్ అనేది ఈరోజు ప్రోత్సాహకంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో జల్ జీవన్ మిషన్ భారతదేశం అంతా కూడా నీటి సౌకర్యాలు కల్పించాలి. ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అనేది నిత్యావసరం. సో వాటర్ ఈజ్ ఎసెన్షియల్ రైట్. ఆర్టికల్ 21 సుభాష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఒక కీలక తీర్పిచ్చింది. పరిశుభ్రమైన నీటిని ప్రతి వ్యక్తికి కూడా అందించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత అని. సుభాష్ కుమార్ కేసు చాలా ఇంపార్టెంట్. సో అలా నీటిని ప్రతి ఒక్కరికి కూడా చేరువ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ని అమలు చేస్తుంది. జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఈ 2 ప్రాంతాల కోసం ఈ ఒప్పందం అనేది ఉద్దేశించబడింది. ఈరోజు వార్తలు ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే భారతదేశంలోని ఏ ప్రాంతంలో నీటి సౌకర్యాలను ఉద్దేశించే ఒక కార్యక్రమం జల్ జీవన్ మిషన్ సంబంధించి డెన్మార్క్ మరియు యుఎన్ఓపిఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయంటారు. చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా వారు కొన్ని ఎస్టిమేషన్స్ విడుదల చేశారు. ఎస్టిమేషన్ అంటే కొన్ని ప్రెడిక్షన్ విడుదల చేశారు. 2032, 2031, 2032 ఆర్థిక సంవత్సరం వరకల్లా. సో 2031, 2032 ఆర్థిక సంవత్సరం వరకల్లా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉండబోతోంది అని చెప్తున్నారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏంటి? అమెరికా, యుఎస్ఏ. దాదాపు 16 ట్రిలియన్స్ ఎకానమీ. 16 ట్రిలియన్స్, నాట్ బిలియన్. ట్రిలియన్స్ అంటే ఎంతో గుర్తుంచుకోండి. సో అలా 16 ట్రిలియన్. సెకండ్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో సెకండ్ ప్లేస్ ప్రస్తుతం మనకి 2020 సంవత్సరం వరకే ఇది. సో 2019, 2020 ఆర్థిక సంవత్సరం వరకే ఈ గణాంకాలు చెప్తున్నా. చైనా 10 ట్రిలియన్స్ ఎకానమీ. ఆ తరువాత జపాన్ దాదాపు 4.8 ట్రిలియన్స్. ఆ తర్వాత జర్మనీ దాదాపు 3.8 ట్రిలియన్స్ ఎకానమీ. మరి ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇండియా యొక్క ఎకానమీ ఏ రకంగా ఉంది అంటే దాదాపు 2.65 ట్రిలియన్స్. సో 5th ప్లేస్ అనుకోవచ్చు. సో అలా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 2.6 ట్రిలియన్స్ ఎకానమీగా మనం చూస్తున్నాం. ఇది కాస్త రానున్న 2025 సంవత్సరం వరకల్లా 5 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మనం డెవలప్ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. 2025 సంవత్సరం వరకల్లా 5 ట్రిలియన్ ఎకానమీ కలిగిన దేశంగా, అంటే భారతదేశం యొక్క ఆస్తి అన్నట్టు ఇది. సో ఇదంతా కూడా ప్రపంచంలో 16 ట్రిలియన్స్ ఎక్కడ, భారతదేశం యొక్క 2.6 ట్రిలియన్స్ ఎక్కడ చూడండి. సో అలా ఈ రోజు ప్రపంచంలో టాప్ 5 నేషన్స్ లో మాత్రం ఇండియా ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు బ్యాంక్ ఆఫ్ అమెరికా వారు? సో ప్రపంచంలో 2028 సంవత్సరం వరకు, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా వీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2028 సంవత్సరం చివరికల్లా ప్రపంచంలోనే అతి పెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా, ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద దేశాల జాబితాలో ఇండియా 3rd ప్లేస్ లో ఉంటుందని చెప్పేసి లాస్ట్ ఇయర్ విడుదల చేశారు 2028 సంవత్సరం వరకల్లాని. కానీ గడిచిన సంవత్సరం కోవిడ్ విపత్కర పరిస్థితుల కాలంలో మన ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మొత్తం స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితుల కాలంలో ఈ టార్గెట్ ఏదైతే ఉంటుందో 2031, 2032 వరకు మాత్రం భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచంలో చూడబోతామంటుంది. ఇందుకు అసలు ఎలాంటి అంశాలను పరిగణలో తీసుకుంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే సంస్థ ఆర్బీఐ. ఆర్బీఐ వారు ఇటీవల చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తో వార్తలు ఇచ్చారు చూడండి. ముఖ్యంగా ఆర్బీఐ వారి ఆధీనంలో ఉండే విదేశీ మారక ద్రవ్యం
ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం మనం. సో విదేశీ మారక ద్రవ్యం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో దానికి సంబంధించి ఒక కీలక అంశాన్ని మనం చర్చించుకున్నాం. ప్రపంచంలోనే విదేశీ మారక ద్రవ్యం కలిగిన 4వ అతిపెద్ద దేశంగా భారత్ వార్తలు నిలిచింది. ఫస్ట్ చైనా, తర్వాత జపాన్, తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత భారతదేశం విదేశీ మారక ద్రవ్యాలు కలిగిన 4వ పెద్ద దేశంగా అని చెప్పాను. దాదాపు ఎంత భారతదేశం వద్ద 58.3. సో 58,030 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం భారతదేశం దగ్గర ఉంది. సో ఈ టాపిక్ ని మనం ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ మనం చూసాము. ప్రస్తుతం భారతదేశం వద్ద ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత అంటే 58,030 కోట్ల డాలర్లు. అలా ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్ గడిచిన వారం మనం చూసాము. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆర్బీఐ వారు చేస్తున్న కొన్ని కీలకమైన మార్పులు కానివ్వండి, కీలకమైన నియంత్రణ చర్యలు. ఒకటి, భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, నిరర్ధక ఆస్తులు అంటాం కదా, నాన్ పర్ఫార్మింగ్ ఆస్తులని కీలకంగా వాటి సమస్యని పరిష్కరించడానికి బ్యాడ్ బ్యాంక్ ని కూడా ఏర్పాటు చేయబోతుంది భారత ప్రభుత్వం. బ్యాడ్ బ్యాంక్ పేరులోనే బ్యాడ్, కానీ మంచి ఉద్దేశం కోసం. బ్యాడ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో నిరర్ధక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రస్తుతం 12 to 13% ఉన్నాయి. సో 12 to 13% ఆఫ్ టోటల్ ఎకానమీ. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం ద్రవ్యంలో 12 నుండి 13% మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ లేని ఆస్తులు ఉన్నాయన్నట్టు. సో వీటిని నియంత్రించడానికి బ్యాడ్ బ్యాంక్ తీసుకుపోతున్నారు. ఈ బ్యాడ్ బ్యాంక్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆర్బీఐ. మరియు గడిచిన సంవత్సరం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇలాంటి అంశాలు కానివ్వండి. సో ఆర్బీఐ చేస్తున్న అద్భుతమైన పనితీరు, మానిటరీ పాలసీ ఇన్ఫ్లేషన్ పరిస్థితుల కాలంలో ఎలా నియంత్రిస్తుంది, ఇలాంటి అన్ని అద్భుతమైన చర్యల కారణంగా భారతదేశం 2031-2032 సంవత్సరం చివరికల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిలవబోతోందని చెప్పేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా వారు విడుదల చేసిన ఒక నివేదిక ఈరోజు చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎకానమీకి సంబంధించి ప్రెడిక్షన్ మాత్రమే. సో యాక్చువల్గా 2028 వరకు 3rd ప్లేస్లో రావాల్సింది, కానీ గడిచిన సంవత్సరం కోవిడ్ కారణంగా ఇది డిలే అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ నవీన్ పట్నాయక్ గారు. సో ఒడిషా రాష్ట్రం ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచింది. సో ఒడిషా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ టైం మనం ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ అనే అంశాన్ని చర్చించుకున్నాం. అంతకుముందు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఒడిషా రాష్ట్రంలో ఉంటారో వారి కోసం ఆకాంక్ష హాస్టల్స్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పాను. సో ఇలాంటి అంశాలు మరియు ట్రైబల్ కాంప్లెక్సెస్, దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ ఇక్కడే ఏర్పడుతుంది, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ పార్కులో. మరియు దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం కూడా రూర్కెలాలో జరుగుతోంది ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. మరియు అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ పట్టణ పరిపాలనా సూచిలో దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రము ప్రజా అనే సంస్థ వారు రిలీజ్ చేసిన నివేదిక ఆధారంగా ఒడిషా రాష్ట్రం. మరియు ఇటీవల ఒడిషాకి సంబంధించిన అంశాలు, ప్రాంతాలు కానివ్వండి, ట్రైబల్ సంబంధించిన అంశాలు కానివ్వండి, మరియు ఇటీవల ఒడిషాకి సంబంధించిన ఒక ప్రాంతము మనకి స్వాభిమాన్ అంచల్ మరియు గురుప్రియ సేతు వంతెన, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైన అంశం, రాజ్యాంగానికి సంబంధించిన అంశం వార్తలు నిలిచింది. మనకు రాజ్యాంగం అనే పుస్తకం ఏదైతే ఉంటుందో భారతదేశంలోనే అత్యున్నత చట్టం అని మనం నేర్చుకుంటాం పాలిటీలో. పాలిటీ అంతా కూడా రాజ్యాంగం మనం చదువుకోము. అలాంటి రాజ్యాంగం అనే పుస్తకంలో మొదటి పేజీ అనుకోవచ్చు, ముందు మాట అనుకోవచ్చు, లేదా మనం రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ప్రవేశిక లేదా పీఠిక అంటాం, లేదా ప్రియాంబుల్ అంటాం. సో రాజ్యాంగం అనే పుస్తకాన్ని తెరిస్తే మొదటి పేజీ అనుకోవచ్చు. అలాంటి ప్రియాంబుల్ మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. మనం చదవబోయే రాజ్యాంగం ఎంతటి ప్రతిష్టాత్మకమైంది, ఎంత అద్భుతమైందని చెప్పేసి. అందులో కొన్ని పదాలు ఉంటాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆ పదాల వరుస క్రమం ఏదైతే ఉంటుందో దానిపైన తరచు పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్నారు. సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ 5 పదాల వరుస క్రమం చూడండి. సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్,
డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరిన్ అంటే సార్వభౌమ, సర్వసత్తాక సార్వభౌమ అంటాం కదా. మరియు సోషలిస్ట్ అంటే సామ్యవాద దేశము భారతదేశము, మరియు సెక్యులర్ లౌకిక దేశము, మరియు డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశము, గణతంత్ర దేశం, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రారంభమై ఈ పదాల వరుస క్రమం ఉంటుంది. సో ఈ పదాల వరుస క్రమం, ఈ ఒక్కొక్క పదం భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చూపిస్తుంది. అలాంటి పదాల వరుస క్రమంలో ఒక కొత్త పదాన్ని చేర్చండి అని చెప్పేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఉంటుంది కదా, ఒడిషా రాష్ట్ర చట్టసభలో నిన్న ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బిజు జనతాదళ్ ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ గారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఒడిషా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? బిజు జనతాదళ్. సో అక్కడ ఏం చెప్తున్నారంటే ఒక తీర్మానాన్ని సిద్ధం చేశారు. భారతదేశ ప్రవేశికలో ముందు మాట లేదా పీఠికలో పదాల వరుస క్రమంలో నాన్ వయలెన్స్ అనే పదాన్ని సూచించండి, నాన్ వయలెన్స్ అనే పదాన్ని కూడా చేర్చండి అని చెప్తున్నారు. నాన్ వయలెన్స్ అంటే ఏంటి? అహింస. మన భారతదేశానికి అహింస అనే పదాన్ని, అహింస గురించి చెప్పిన మహనీయుడు ఎవరు? మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ గారు అహింస సిద్ధాంతాన్ని మనకు బోధించాడు. అలాంటి మహాత్మా గాంధీ గారు మార్చ్ 23, 1921 సంవత్సరం ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టాడు. సో మొట్టమొదటిసారి ఒడిషా ప్రాంతం ఏదైతే ఉంటుందో, అప్పుడు ఒరిస్సా అంటాం మనం. సో ఒడిషా ప్రాంతం ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోకి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి అడుగుపెట్టిన సమయం ఏంటి అంటే మార్చ్ 23, 1921. అంటే ఆటోమేటిక్గా సెంటినరీ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు నిన్నటితో. సో మార్చ్ 23వ తేదీ 2021 వరకు 100 సంవత్సరాలు గాంధీ జ్ఞాపకార్థం గాంధీ బోధించిన ఒక గొప్ప పాఠం అహింస అనే పదాన్ని రాజ్యాంగంలోని పీఠికలో చేర్చండి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు నవీన్ పట్నాయక్ గారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో నాన్ వయలెన్స్ లేదా అహింస అనే పదాన్ని చేర్చమని ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర చట్టసభలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి వార్తలు నిలిచింది అంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. సో చేర్చొచ్చా అంటే మనకు పార్లమెంటుకు ఉండే అధికారం. భారత రాజ్యాంగాన్ని ఎలాంటి పదాలతో సవరించాలన్నా కూడా పార్లమెంటుకు మాత్రమే సంబంధించింది. ఎగ్జాంపుల్ చూడండి, ప్రవేశికలో సోషలిజం, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు చేర్చబడ్డాయి. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తేదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సోషలిజం అనే పదం లేదు ప్రవేశికలో, సెక్యులర్ అనే పదం లేదు, ఇంటిగ్రిటీ అనే పదం లేదు. వీటిని మధ్యలో చేర్చారు. మనకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976. ఒకవేళ ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం భావించి నాన్ వయలెన్స్ అనే పదాన్ని చేర్చాలన్న కూడా పార్లమెంటుకు అధికారం ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. కానీ ఇలాంటి తీర్మానాన్ని చేసి ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రం ఏదంటే ఒడిషా రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఒడిషాకి సంబంధించి ఇది మిస్లేనియస్ అనుకోండి, అంతగా ఇంపార్టెంట్ కాదు. మో కాలేజ్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు. మో కాలేజ్ క్యాంపెయిన్, మో కాలేజ్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నటి రోజున. అండ్ రాష్ట్రంలో అన్ని కాలేజీలను ఉద్దేశించి మో కాలేజ్ పోర్టల్ ని కూడా ఆవిష్కరించారు. యాక్చువల్గా మో కాలేజ్ అంటున్నాను, అంతకుముందు గడిచిన 2 నెలల కింద మనం చర్చించుకున్నాం మో స్కూల్. సో మో స్కూల్స్ అనే ఒక కొత్త అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచిందని చెప్పేసి రాష్ట్రంలోని పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పించి అత్యంత సాంకేతికత ఆధారంగా పిల్లలకు నైపుణ్యాన్ని కలిగించడం, అలా మో స్కూల్స్ విజయం సాధించింది. సో మో స్కూల్స్ లాగానే మో కాలేజ్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి నిన్నటి రోజున క్యాంపెయిన్ ప్రారంభించారు. అంటే ఏంటంటే రాష్ట్రంలో ఉండే కళాశాలలు ఏవైతే ఉంటాయో ఈ కళాశాలలో అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక సాంకేతికతతో విద్యార్థులందరికీ కూడా పాఠాలు అప్పగించడం. అండ్ దీనిలో భాగంగా భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉంటాయి కదా, ఆ విద్యా సంస్థలతో ఒడిషా రాష్ట్రంలోని కాలేజ్ అన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేస్తారు. ఏ కాలేజ్ నుండి అయినా కూడా ఎలాంటి సమాచారమైనా పొందే విధంగా అలా మో కాలేజ్ క్యాంపెయిన్ ప్రారంభించి కూడా ఒడిషా రాష్ట్రం ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ భారత రక్షణ శాఖకి సంబంధించి, సో భారత రక్షణ శాఖ అంటున్నాను, ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు తరచూ ఏదో ఒక ఒప్పందంతో వార్తలు నిలుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 3 days బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం అని చెప్పాను. దీనికి సంబంధించి మిలాన్ 2T
మిలాన్ 2T అనే ఒక వ్యవస్థ కోసం. సో మిలాన్ 2T కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ BDL ఒప్పందం చూసాం. ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖకి మరియు మహీంద్రా డిఫెన్స్ సర్వీసెస్ లిమిటెడ్, సో మహీంద్రా డిఫెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకి ఈ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం వార్తలో నిలిచింది. ఈ ఒప్పందం యొక్క సారాంశం, ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే 1056 కోట్ల రూపాయలు. సో 1056 కోట్లతో అధునాతన సౌకర్యాలతో కూడిన ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్. ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ అంటే ఇవి యుద్ధ ట్యాంకులు అనుకోండి. ఆర్మర్డ్ అంటే ఏంటి? ఆయుధాలను మోసుకునే. సో ఆర్మర్డ్ లైట్ వెహికల్ స్పెషల్. సో ఆర్మర్డ్ లైట్ స్పెషల్ వెహికల్ ని నిర్మించి ఎవరికి అప్పచెప్పాలి? భారత రక్షణ మంత్రిత్వ శాఖకి అప్పచెప్పాలి. ఎవరు నిర్మించబోతున్నారు? మనకి మహీంద్రా డిఫెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ దాదాపు 1056 కోట్ల రూపాయలతో ఆర్మర్డ్ స్పెషల్ లైట్ వెహికల్స్ నిర్మించాలి. యుద్ధ ట్యాంకుల్లో మన రక్షణ సమస్యలను తీర్చుకోవడానికి ప్రస్తుతం రక్షణ అవసరాలను ఉద్దేశించి రక్షణ మంత్రిత్వ శాఖ మహీంద్రా డిఫెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఈరోజు వార్తలు ఇచ్చింది. రానున్న 2024 సంవత్సరం వరకల్లా ఆర్మర్డ్ లైట్ స్పెషల్ వెహికల్స్ ని నిర్మించి రక్షణ మంత్రిత్వ శాఖ అప్పగిస్తే మన భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీ ఉంది కదా, సో ఇండియన్ ఆర్మీ వారు వీటిని ఉపయోగించుకోబోతున్నారు. సరిహద్దు వెంట యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించే అధునాతన సౌకర్యాలతో కూడిన ఆర్మర్డ్ లైట్ స్పెషల్ వెహికల్స్. గుర్తుంచుకోండి, ఆర్మర్డ్ లైట్ స్పెషల్ వెహికల్స్ అంటే యుద్ధ ట్యాంకులు. వీటి నిర్మాణం కోసం అంతకుముందు మిలాన్ 2T దీనికోసమేమో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కుదిరిన ఒప్పందం. ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మహీంద్రా డిఫెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలో నిలిచింది. సౌదీ అరేబియా అంటున్నాను. సో సౌదీ అరేబియాలో చాలా మంది పురుషులు, సో సౌదీ అరేబియా సిటిజన్స్ పురుషులు ఏం చేస్తున్నారంటే వీరు వివాహం కోసము పాకిస్తాన్ మహిళలని పాకిస్తాన్, మయన్మార్, ఛాడ్ అండ్ బంగ్లాదేశ్, సో ఈ 4 దేశాలు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. పాకిస్తాన్, మయన్మార్, ప్రస్తుతం మయన్మార్లో సైనిక పాలన ఉంది, ఇటీవల తరచూ వివాదాలు చూస్తున్నాం, మరియు ఛాడ్, బంగ్లాదేశ్. సో ఈ 4 దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 4 దేశాల్లోని ముస్లిం మహిళలు ఉంటారు కదా, వారిని సౌదీ అరేబియాలోని పురుషులు వివాహం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఈ వివాహం ద్వారా 5 లక్షల మంది విదేశాల నుండి ఇక్కడ వివాహం ద్వారా అక్కడ సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తున్నారు. ఇలాంటి సమస్యను దృష్టిలో ఉంచుకొని సౌదీ అరేబియాలో మహిళలకి ఆదరణ లేకపోవడం ఏంటి అని చెప్పేసి చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని సౌదీ అరేబియా ప్రభుత్వం ఏమని నిర్ణయం తీసుకుంది అంటే సౌదీ అరేబియా పురుషులు ఇకపైన ఈ 4 దేశాలకి సంబంధించిన మహిళలను వివాహం చేసుకోవడాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో అనుమతించదని ఈ దేశాల మహిళలపైన నిషేధాన్ని విధిస్తూ వార్తలు నిలిచింది. మరి మహిళలు పురుషుల్ని అంటే అన్ని రకాలుగా, సో ఇక్కడ ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో పౌరులు ఈ 4 దేశాలకు సంబంధించిన వారిని వివాహం చేసుకోవడం పైన ఆంక్షలు విధించి సౌదీ అరేబియా వార్తలు ఇచ్చింది. ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వం ఏ దేశాలకు సంబంధించిన వ్యక్తులను వివాహం చేసుకోవడాన్ని నిషేధించే వార్తలు నిలిచింది అంటే ఈ 4 దేశాలు గుర్తుంచుకోండి, సరిపోతుంది, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇది మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సంబంధించిన అంశం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల 4 కొత్త బ్యాక్టీరియాలను కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. ఆ 4 కొత్త బ్యాక్టీరియాల్లో ఒక బ్యాక్టీరియాకి ప్రముఖ భారత శాస్త్రవేత్త పేరుని నామకరణం చేయడం జరిగింది. ఆ శాస్త్రవేత్త పేరు ఏంటి అంటే సయ్యద్ అజ్మల్ ఖాన్. పేరు గుర్తుంచుకోండి, సయ్యద్ అజ్మల్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త, భారతీయుడు లేదా ఇండియన్ బయోడైవర్సిటీ సైంటిస్ట్. ఇండియన్ బయోడైవర్సిటీ సైంటిస్ట్ అయిన సయ్యద్ అజ్మల్ ఖాన్ తన పేరు ఆధారంగా ఈ బ్యాక్టీరియాల్లో ఒక బ్యాక్టీరియాకి నామకరణం చేయడం జరిగింది. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే మిథైలో బ్యాక్టీరియం
అజ్మాలి, మిథైలోబాక్టీరియం అజ్మాలి పేరు గుర్తుంచుకోండి. సో మిథైలోబాక్టీరియం అజ్మాలిలో అజ్మాలి అనే పదాన్ని ఎక్కడ తీసుకున్నాం మనం? సో సయ్యద్ అజ్మల్ ఖాన్, ప్రముఖ ఇండియన్ బయోడైవర్సిటీ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో సయ్యద్ అజ్మల్ ఖాన్ గారి పేరులోని అజ్మల్ అనే పేరును ఈ బ్యాక్టీరియాకి నామకరణం చేయడం జరిగింది. ఈ బ్యాక్టీరియాలు మనం గుర్తుంచుకోండి, బ్యాక్టీరియాలు అనేవి అన్నీ కూడా మనకు చెడు చేసేవి కాదు, కొన్ని మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయి చాలా వరకు కూడా. ఈ బ్యాక్టీరియా ప్లాంట్ గ్రోత్ని ఎయిడ్ చేస్తుంది, అంటే ప్లాంట్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. సో అలా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనుగొనబడిన 4 కొత్త బ్యాక్టీరియాల్లో ఒక బ్యాక్టీరియాకి భారత శాస్త్రవేత్త పేరుని నామకరణం చేయడం జరిగింది. ఆ శాస్త్రవేత్త పేరు ఏంటి అంటే సయ్యద్ అజ్మల్ ఖాన్. ఆ అజ్మల్ ఖాన్ గారి పేరుంది కదా, సో అజ్మాలి అనే పదాన్ని ఇక్కడ జోడించడం జరిగింది. ఇదొక మిథైలోబాక్టీరియం. సో మిథైలోబాక్టీరియం అజ్మాలి అనే పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కనుగొనబడిన 4 బ్యాక్టీరియాలకి సంబంధించి, అందులో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మన ఇండియన్కి సంబంధించి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు కోవిషీల్డ్. సో కోవిషీల్డ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు చేసిన కీలక ప్రకటన వార్తలో నిలిచింది. కోవిషీల్డ్ ప్రస్తుతం భారతదేశంలో అనుమతి పొందిన 2 వ్యాక్సిన్లు. ఒకటి కోవాక్సిన్. కోవాక్సిన్ ఎవరికి సంబంధించింది? భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ వారు ఐసిఎంఆర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారి ప్రోత్సాహంతో తయారు చేశారు. సో కోవాక్సిన్ చాలా ఇంపార్టెంట్. కోవాక్సిన్ అంటేనే మనకు భారత్ బయోటెక్. అండ్ కోవిషీల్డ్ అంటే ఏంటి? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకి పూణేకి ఆధారంగా పనిచేస్తున్న, పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనకా సంస్థ వారి ప్రోత్సాహంతో తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. దీని యొక్క కోడ్ నేమ్ కూడా గుర్తుంచుకోండి వీలైతే, AZT122 అవసరం లేదు. సో కోవిషీల్డ్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్లు 2. ఒకటి కోవాక్సిన్ భారత్ బయోటెక్ కి సంబంధించి, సెకండ్ కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. సో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, అది కోవాక్సిన్ భారత్ బయోటెక్ కి సంబంధించింది. ఈ రోజు అంశం ఏంటంటే కోవిషీల్డ్ కి సంబంధించి ఇటీవల నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ వారు, సో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ వారు, అడ్వైజరీ గ్రూప్ అంటున్నాను, ఇక్కడ ఏం చేస్తారు? సలహాలు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. ఈ కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి ఉండే ఇంటర్వెల్ సమయం ఉంటుంది కదా, దాన్ని పెంచండి, ఇంటర్వెల్ సమయాన్ని అఫీషియల్ గా పెంచండి, గైడ్ లైన్స్ జారీ చేయండి అంటున్నారు. ప్రస్తుతం చూడండి, ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుంటే 2 డోసులు తీసుకుంటారు. మొదటి డోసు, ఆ తర్వాత 1 month 1.5 month అని చెప్పేసి. సో ఇప్పటి వరకు కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో 8 weeks టైం ఉంది. ఈ 8 weeks టైంని కాస్త 12 weeks వరకు పెంచండి, ఎందుకంటే దీని యొక్క ఎఫికసీ పెరుగుతుంది. సో ఈ మధ్యలో ఉండే ఇంటర్వెల్ ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్య సమయాన్ని పెంచితే ఈ వ్యాక్సిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్స్ అండ్ నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ కోవిడ్ వ్యాక్సిన్ వారు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు కొన్ని సలహాలను ఇవ్వడం జరిగింది. ఆ సలహాలను ఉద్దేశించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు దీనికి సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. సో కోవిషీల్డ్కి సంబంధించి ఇది ఒక సమాచారం మాత్రమే. పోటీ పరీక్షలో దీనికి సంబంధించి అడిగారు, కానీ పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే ఇక్కడ కోవాక్సిన్ గుర్తుంచుకోండి, కోవాక్సిన్ తయారు చేసిన ప్రముఖ సంస్థ, ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ సంస్థ తయారు చేసింది. కోవాక్సిన్ భారత్ బయోటెక్, ICMR, NIV అని గుర్తుంచుకోండి. ఇక్కడ కోవిషీల్డ్ వచ్చేసి ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ మరియు భారత్ కి సంబంధించి పూణే ఆధారంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది స్వదేశీ కాదు, సో విదేశీ ప్రోత్సాహంతో తయారు చేయబడిన వ్యాక్సిన్. సో ఈ రెండింటికి సంబంధించి ఈ రోజు కోవిషీల్డ్ ఈ వ్యాక్సిన్ ఇంటర్వెల్స్ ఉంటుంది, ఆ ఇంటర్వెల్ సమయాన్ని పెంచితే దాని యొక్క పనితీరు అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈ రోజు కొన్ని కీలక అంశాలు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటి? భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించింది. ప్రస్తుతం భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. సో స్కిల్ డెవలప్మెంట్ అనే పదం ఎక్కడున్నా కూడా నైపుణ్యానికి సంబంధించి. సో భారతదేశంలో సంబంధిత మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ వారు ఈరోజు ఒక కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, సో ప్రభుత్వం ఆధీనంలో జరిగే పనులు ఏవైతే ఉంటాయో అందులో పనిచేసేవారు కార్మికులు కానివ్వండి, అందులో పనిచేసే వర్కర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, అందులో పని పొందాలంటే ఖచ్చితంగా స్కిల్ సర్టిఫికేట్ని
ప్రొడ్యూస్ చేయాల్సిందనట. సో స్కిల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, మనకు ఏ పని విషయంలో అయితే నైపుణ్యం ఉందో, ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి చూడండి గవర్నమెంట్ వర్క్స్. ఎగ్జాంపుల్ కొన్ని స్కిల్స్ చెప్తాను, టైపిస్ట్ కానివ్వండి, స్టెనోగ్రఫీ కానివ్వండి, లేదా పర్టికులర్ ఒక ఆర్ట్ కానివ్వండి, వీటికి సంబంధించి ఖచ్చితంగా స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ స్కిల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లో పనికి అర్హత సాధిస్తారని చెప్పేసి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఒక కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఒక చూడండి, భారతదేశంలో పీరియాడిక్ లేబర్ సర్వే అంటే ఏంటి, భారతదేశంలో కార్మిక రంగానికి సంబంధించి తరచూ నివేదికలు ఉంటాయి. పీరియాడిక్ లేబర్ సర్వే 2017-2018 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ఏం చెప్తుంది, భారతదేశంలో కార్మిక వర్గానికి సంబంధించి ఒక నైపుణ్యానికి సంబంధించి జస్ట్ భారతదేశంలో 2.4% మాత్రమే స్కిల్ సర్టిఫికేట్ ని పొందిన కార్మికులు పనిచేస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావించారు. సో ప్రస్తుతం భారతదేశంలో స్కిల్ ఇండియా మరియు స్కిల్ భారత్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అధికారికంగా ధృవీకరణ పత్రం, వారికి ఏదైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ విషయంలో ధృవీకరణ పత్రాలని పొందాల్సిందే. అటువంటి వారు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో జరిగే కాంట్రాక్ట్ పనులు ఉంటాయి కదా, అందులో పనులు పొందుతారని చెప్పేసి కొన్ని కీలకమైన గైడ్లైన్ జారీ చేశారు. సో ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గర్ల్ గ్యాంగ్, గుర్తుంచుకోండి, గర్ల్ గ్యాంగ్, సో గర్ల్ అనకూడదు, సో గర్ల్ గ్యాంగ్ అనే ఒక సాంగ్ గెన్ విగ్మోర్ ఎవరంటే న్యూజిలాండ్ కి సంబంధించిన ప్రముఖ పాప్ సింగర్. గెన్ విగ్మోర్ అనే ఒక సింగర్ వారు రూపకల్పన చేసిన సాంగ్ గర్ల్ గ్యాంగ్ అనే సాంగ్ ని అఫీషియల్ సాంగ్ గా గుర్తించింది. అఫీషియల్ సాంగ్ ఆఫ్ 2022 సంవత్సరంలో జరగబోయే మహిళల ప్రపంచ కప్ ఉంటుంది కదా, మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఉంటుంది కదా. సో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2022 సంవత్సరానికి సంబంధించి జరగబోయే టోర్నీ ఏదైతే ఉంటుందో ఆ టోర్నీకి అఫీషియల్ సాంగ్ గా ఇటీవల ఏ సాంగ్ ని గుర్తించింది, ఐసీసీ ధృవీకరించింది అంటే గర్ల్ గ్యాంగ్. ఈ గర్ల్ గ్యాంగ్ సాంగ్ ఎవరిని రూపొందించారు, ఎవరు సింగర్ అంటే గెన్ విగ్మోర్. ఈమె ఏ దేశానికి సంబంధించిన వారు, న్యూజిలాండ్ కి సంబంధించిన ఒక మహిళ. చాలా ఇంపార్టెంట్. గెన్ విగ్మోర్స్ గర్ల్ గ్యాంగ్ ఈజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ఐసీసీ యాజ్ అఫీషియల్ సాంగ్ ఆఫ్ 2022 విమెన్స్ వరల్డ్ కప్ అనే అంశం ఈరోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. నేరుగా ఇది గుర్తుంచుకోండి, దీని యొక్క కంపోజర్ గుర్తుంచుకోండి, ఎందుకోసం ఈరోజు వార్తలు నిలిచింది, ఏ సంస్థ గుర్తించింది. నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ శ్యామలా గోపీనాథ్ గారు. సో శ్యామలా గోపీనాథ్ గారు చాలా గుర్తింపు పొందిన వ్యక్తి. అంతకుముందు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోనే బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, నిర్వహణ సంస్థ, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా చాలా సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు. అలా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఆర్బీఐ ఈరోజు ఒక కమిటీని సెటప్ చేసింది. ఆ కమిటీ పేరు గుర్తుంచుకోండి, ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ. ఒక సలహా కమిటీ. ఏ విషయంలో సలహాలు ఇస్తుందంటే భారతదేశంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మరియు యూనివర్సల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కానివ్వండి, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో నియమించబడింది అంటే శ్యామలా గోపీనాథ్, ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో దీనిలో ఎందుకంటే ఎవాల్యుయేటింగ్ బ్యాంకింగ్ అప్లికేషన్, సో బ్యాంకింగ్ సంబంధించి పనితీరు కానివ్వండి, నియంత్రణ వ్యవస్థ కానివ్వండి, బ్యాంకింగ్ లో మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీ ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలపైన అధ్యయనం చేయడానికి ఒక ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ ఇటీవల ఆర్బీఐ చే నియమించబడి వార్తలు నిలిచింది. ఆ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఆర్బీఐ నియమించింది అంటే సో శ్యామలా గోపీనాథ్. పేరు గుర్తుంచుకోండి, శ్యామలా గోపీనాథ్ ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ. ఎవరు నియమించిన కమిటీ ఇది? ఆర్బీఐ. రానున్న 3 సంవత్సరాల పాటు ఈ కమిటీ ఆర్బీఐకి సలహాలు ఇస్తుంది అన్నట్టు. దీనికి సంబంధించి భారతదేశంలో పనిచేసే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఆర్బీఐ చే గుర్తించబడిన ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేయాలి, ఎలా కొన్ని విషయాలు నియంత్రించాలి, ముఖ్యంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలకి సంబంధించి ఈరోజు శ్యామలా గోపీనాథ్ కమిటీ అన్న, ఎక్స్టర్నల్ అడ్వైజరీ కమిటీ అన్న ఒకటే. ఎవరు నియమించిన కమిటీ ఇది? ఆర్బీఐ. సో 3 సంవత్సరాల పాటు వీళ్ళు నిర్వర్తించబోతున్నారు. అండ్ అరిందమ్ బాగ్చి పేరు గుర్తుంచుకోండి. అరిందమ్ బాగ్చి గారు ఈరోజు స్పోక్స్ పర్సన్ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గా నియమించబడి వార్తలు నిలిచారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటున్నాను, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించి వార్తల్లో నిలబడే వ్యక్తులు ఎవరైతే కనబడతారో మనకి ఇటీవల కాలంలో, ముఖ్యంగా విదేశాలకు సంబంధించి రాయబారులు లేదా హై కమిషనర్స్, అంబాసిడర్స్ అంటాము, అలాంటి నియామకాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే స్పోక్స్ పర్సన్ కానివ్వండి. సో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించి వార్తలు నిలిచే వ్యక్తులు ఐఎఫ్ఎస్ అధికారులు మాత్రమే. సో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అంటాం కదా, సో ఇతను సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. 1990కి సంబంధించి 1995 యాక్చువల్గా, సో 1995 ఐఎఫ్ఎస్ అధికారి అయిన అరిందమ్ బాగ్చి గారిని సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా నియమితులై ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అనురాగ్ శ్రీవాస్తవ గారు ఈ పోస్ట్ లో ఉండే, సో తన పదవీ కాలం ముగిసింది. తన స్థానంలో ఈరోజు స్పోక్స్ పర్సన్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి అరిందమ్ బాగ్చి గారు, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి గారు నియమితులై వార్తలు ఇచ్చారు. అంతకుముందు తను ఐఎఫ్ఎస్ అధికారి కాబట్టి కొన్ని దేశాలకు రాయబారిగా కూడా పనిచేశారు. క్రొయేషియా దేశానికి రాయబారిగా పనిచేశారు, అండ్ శ్రీలంక దేశానికి డిప్యూటీ హై కమిషనర్ గా కూడా విధులు నిర్వర్తించిన అరిందమ్ బాగ్చి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఎంఈఏ అని గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి స్పోక్స్ పర్సన్ అని. అండ్ నెక్స్ట్, భారత ప్రభుత్వం నియమించే పోస్టు అండ్ సాగర్ సర్హాడి గారు ప్రముఖ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు, కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. సినీ రంగ దిగ్గజం అనుకోవచ్చు, చాలా సినిమాలు కూడా తను రూపకల్పన చేశారు. ఎగ్జాంపుల్ కభీ కభీ అంటేనే మనకు అమితాబ్ బచ్చన్ గారు గుర్తుకు రావాలి, యశ్ చోప్రా గారి ఆధ్వర్యంలో సినిమా కభీ సినిమా, సిల్సిలా అండ్ బజార్ అనే సినిమా, ఇవన్నీ కూడా ప్రముఖ సినిమాలు, తన నుండే వచ్చిన సినిమాలు. సాగర్ సర్హాడి గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుది శ్వాసతో వార్తలు నిలిచారు. ఇటీవల మరణించిన వ్యక్తిగా వార్తలు నిలిచిన పర్సన్ సాగర్ సర్హాడి గారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సినీ రంగ దిగ్గజం అని గుర్తుంచుకోండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ కొన్ని సినిమాలో, బాలీవుడ్ సంబంధించి కొన్ని సినిమాలో తను సపోర్టింగ్ రోల్గా కూడా విధులు నిర్వర్తించాడు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి, ఈజిప్షియన్ రైట్స్ యాక్టివిస్ట్, ఫెమినిస్ట్ అంటే మహిళా సమస్యల పైన పోరాడే ఒక వ్యక్తి, యాక్టివిస్ట్. సో మనకి మేధా సంపత్తికి సంబంధించి కానివ్వండి, మానవ హక్కులకు సంబంధించి కానివ్వండి, యాక్టివిస్టులు అంటాం, పర్యావరణ హక్కుల నేత అని చెప్పేసి. సో అలా యాక్టివిస్ట్, ఫెమినిస్ట్ అండ్ నావలిస్ట్, చాలా నవలలు రాసిన ఒక గొప్ప రచయిత. తన పేరు గుర్తుంచుకోండి, నవెల్ ఎల్ సద్వానీ. సో నవెల్ ఎల్ సాదావి. యాక్చువల్గా ఈజిప్షియన్ అంటే ఆఫ్రికాకి సంబంధించిన పేర్లు కొంచెం ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉంటాయి. సో ఇక్కడ ఎల్ అనే పదం గుర్తుంచుకోండి, నావెల్ సదావి అనే పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన నావెల్ సదావి గారు ఏ రంగంలో గుర్తింపు పొందారంటే ప్రముఖ యాక్టివిస్ట్, చాలా మానవ హక్కులపై పోరాడారు, అండ్ ఫెమినిస్ట్, మహిళా సమస్యలపైన పోరాడారు, అండ్ నావలిస్ట్. చాలా తన యొక్క రచనలు నవలల రూపంలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా అంతర్జాతీయ సంస్థల నుండి కూడా పురస్కారాలు గెలుపొందడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ ఇమేజ్ చూపిస్తున్నారు ఇక్కడ. సో టైమ్ మ్యాగజైన్ పైన తన చిత్రం వచ్చింది అంటే తను గొప్ప వ్యక్తి అన్నట్టు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. టైమ్ మ్యాగజైన్ పైన కవర్ పేజీగా ఒక వ్యక్తి ఫోటో వచ్చింది అంటే ఖచ్చితంగా వారు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టు. సో అలా నావెల్ సదావి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? ఈజిప్ట్కి సంబంధించిన వారు. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.